హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో అండి. వర్కౌట్ స్టార్ట్ చేద్దామన్న వాళ్ళకు సీజన్ స్టార్ట్ అయిపోయిందండి. వర్షాకాలం నుంచి చలికాలం వరకు మంచి సీజన్. బాడీ బిల్డప్ చేయాలనుకుంటే నేను చెప్పింది ఫాలో అవ్వండి. ఈ ఇయర్లో నేను 4వ దశాబ్దంలోకి ఎంటర్ కాబోతున్నాను కాబట్టి నేను కూడా వర్కౌట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ మీ అందరికీ ఫ్రీ సజెషన్ అండి. వర్కౌట్ చేయాలనుకుంటే చేయండి, బట్ మీరు ఎటువంటి ప్రోటీన్ సప్లిమెంట్స్ మాత్రం బయట నుంచి కొనుక్కోవద్దు. ప్రోటీన్ సప్లిమెంట్స్ అనేటివి ఓన్లీ ప్రొఫెషనల్గా వర్కౌట్ చేయాలనుకున్న వాళ్ళు, బాడీ బిల్డప్ చేయాలనుకున్న వాళ్ళు, కాంపిటీషన్స్లో వెళ్ళే వాళ్ళు మాత్రమే యూజ్ చేయాల్సిన పౌడర్స్. ఒకవేళ మీరు రీసెంట్గానే స్టార్ట్ చేసి ఉంటే కనుక ఇమీడియట్గా ఆపేసండి, ఎందుకంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. దాని ఎగ్జాంపుల్స్ కూడా మీకు నేను చెప్తాను. ఈ ప్రోటీన్ పౌడర్ ఏదైతే ఉందో అది మజిల్ని, పర్టికులర్ మజిల్ బైసెప్స్ కానీ ట్రైసెప్స్ కానీ మీరు గ్రోత్ చేసుకోవాలనుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ ఆ మజిల్ పైనే మీకు గ్రోత్ వచ్చేలాగా ఆ ప్రోటీన్ పౌడర్, ఆ సప్లిమెంట్స్ మీకు యూజ్ అవుతాయి. కానీ మనమా ప్రొఫెషనల్స్మి కాదు. సెల్ఫ్ మోటివేషన్ 1 వీక్ వరకు పనిచేస్తుంది. 1 వీక్ తర్వాత మనము ఎలాగో జిమ్ ఆపేస్తాము. మళ్ళీ 2 డేస్ గ్యాప్ వస్తుంది, 3rd డే జిమ్ చేద్దాం అనుకుంటాము. ఇలా ఇన్బ్యాలెన్స్డ్గా వర్కౌట్ చేయడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే, మనం ఆల్రెడీ ప్రోటీన్ పౌడర్ అనేది మన బాడీకి ఇస్తున్నాము. దాంట్లో చాలా హై ప్రోటీన్స్ ఉంటాయి. దానికి తగ్గట్టు మనం వర్కౌట్ చేస్తేనేమో పర్లేదు, కానీ ఒకవేళ వర్కౌట్ చేయకుంటే ఆ ఎక్సెస్ ప్రోటీన్స్ అనేటివన్నీ మనకి స్టోర్ అవుతుంటాయి. వన్స్ బాడీ ప్రోటీన్ పౌడర్ని యాక్సెప్ట్ చేసి బిల్డప్ అవ్వడం స్టార్ట్ అయ్యిందంటే ఇంకా మన చేతిలో ఏమీ ఉండదు. బాడీ బిల్డ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంటుంది, మనం ప్రోటీన్ పౌడర్ ఇస్తుంటాము, 3 పూటల మీల్స్ తింటుంటాము. అనుకోకుండా కనుక మనం ప్రోటీన్ పౌడర్ కానీ లేదా వర్కౌట్ కానీ ఆపితే అప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది. ద నెక్స్ట్ సైన్ వచ్చేసి చెమటలు పట్టడము, ఎవరికైనా మీరు షేక్ హ్యాండ్ ఇస్తే షివరింగ్ అవ్వడము, మీరు రెగ్యులర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు చేసుకోలేరు. దీనికి రెమెడీ 3 పూటల తిండి కాస్త 5 పూటలు చేయాల్సి వస్తుంది. కాబట్టి న్యాచురల్ పద్ధతిలోనే బాడీ బిల్డ్ చేసుకోండి. నాది పాలమూరు అండి, అసలుకే కరువులో పుట్టినోని. నేను చేసేది పారామెడికల్ జాబు కాబట్టే చెప్తున్నా. హెల్త్ బాగాలేని డాక్టర్కి, కార్ బాగాలేని మెకానిక్కి దొరకకండి.